ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరంలో జనసేన మండల అధ్యక్షుడు కర్రి కనకరాజు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు. సబ్బవరం ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల జనసేన పార్టీ కార్యాలయం నేడు పండగ వాతావరణాన్ని తలపించింది. మండల పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు 38వ పుట్టినరోజు వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అనివార్య కారణాల వల్ల స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ కనకరాజుకి ఫోన్ ద్వారా తన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కనకరాజు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. రిపోర్టర్ కిషోర్ కథనం ప్రకారం ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి నేడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తన నిరంతర సేవలతో అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తి కర్రి కనకరాజు. ఆ భగవంతుడు ఆయనకు వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని పార్టీ శ్రేణులు కోరుకున్నారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పంచకర్ల వెంకటేశ్వరరావు, బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, చొక్కాకుల వెంకట్రావు, మెగతాడ మహాలక్ష్మి నాయుడు, గొర్లి కుమారస్వామి పాల్గొన్నారు. అలాగే మహిళా యువనేత బంతికోళ్ల పద్మ, దొడ్డి ప్రకాష్తో పాటు ఇతర మండల సీనియర్ నాయకులు పాల్గొని కనకరాజు గారిని ముక్త కంఠంతో ఆశీర్వదించారు. విజయవంతమైన వేడుక కార్యక్రమంలో సర్పంచులు బోకన్ స్వామినాయుడు, కర్రి నరసింగారావుతో పాటు ప్రముఖ నాయకులు రోమాల చంద్రశేఖర్, పల్లా సత్యనారాయణ, మామిడి శంకర్రావు, పల్లి మంగరాజు, మొన్న మన్మధరావు, తాటిపాముల శేఖర్, వేడిపాటి రాము, పల్లా రమణ, ఎంపీటీసీ రాజు, పల్లా తాతారావు, కోనా సోమేశ్వరరావు, నీటిపల్లి కొండబాబు, వాకాడ తేజ, రేషన్ డీలర్ అర్జున్రావు, బీజేపీ యువ నాయకుడు లెడ్డం అప్పల్కొండ, కూర్మా పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు. రిపోర్టర్ కిషోర్, సబ్బవరం రిపోర్టర్, ఏపీ పవర్ న్యూస్. మధ్యలో పరిగెట్టు వస్తాను. సార్ ఒకసారి చూడండి సార్ సార్ అంతే అలా పట్టుకోండి చూడండి. ఓకే సార్ పెట్టండి సార్. అలా అలా సూర్య పెట్టండి. సార్ ఇటు చూడాలి, కిందకి దించండి. అలా చూడనా రాజు పట్టుకోదు. ఓకే పట్టుకో రాజు. ఓకే ఓకే అన్న బొక్కి పట్టుకుని అన్న బొక్కి పట్టుకుని ఒకసారి అందరికీ నమస్కారం. మా సబ్బవరం జనసేన అధ్యక్షులు అక్కడ మాట్లాడద్దు కర్రి కనకరాజు గారు 37 వసంతాలు పూర్తి చేసుకొని 38వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కూటమి నాయకులందరి తరఫున, అలాగే మా పెద్దలు వెంకటేశ్వర గారి తరఫున ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పెద్దలు పంచకర్ల వెంకటేశ్వరరావు గారికి, అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జనసేన కానీ, తెలుగుదేశం కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ, అలాగే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మంచి మనిషి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నేను ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత
ఆయన మెసేజ్లు చూస్తూ ఉన్నాను. ఏదైనా వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే మన శాసనసభ్యులు రమేష్ బాబు గారు కానీ ఎప్పుడైనా వస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఏమాత్రం కూడా ఆయనకి ఏంటంటే మృదు స్వభావి, ఏదైనా సరే అది పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ తాలూకా ఇంటిమేషన్ ఇవ్వడం ఆయనకే చెల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి మంచి మనిషికి మరి 38వ పుట్టినరోజు చేసుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు ఇక ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలి. వెంకటేశ్వర గారు కానీ అలాగే రమేష్ బాబు గారు కానీ ఉన్నతమైన పదవులు ఇచ్చి ఒక స్థాయికి తీసుకువెళ్ళాలని, అలాగే భగవంతుడు కూడా ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని చెప్పేసి మా అందరి తరఫున ఆ భగవంతుడు కోరుకుంటూ నాకు కూడా ఈ తాలూకు పుట్టినరోజు వేడుకల్లో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి నాయకులందరికీ కూడా కనకరాజు గారికి, వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి జనసేన మండల అధ్యక్షులు సోదరులు కనకరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు వెంకటేశ్వరరావు గారు, వెంకటరావు గారు, అలాగే కూటమి నాయకులందరికీ కూడా, మీడియా వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి సేవ చేస్తున్నటువంటి అధ్యక్షుడికి మరందరూ కలిపి మరి ఈ కార్యక్రమాన్ని జరిపించడం అన్నది, బర్త్డే వేడుకలు జరిపించడం అన్నది చాలా అభినందనీయం. ఒక అధ్యక్షుడికి ఇంతకంటే మనందరమే ఇచ్చినటువంటి గౌరవం మరి ఏది ఉండదని చెప్పి నేను భావిస్తూ, అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి మరి ఎంతో కష్టపడితేనే కానీ అందరినీ మెప్పించలేడు. మరి అందరినీ కూడా సంతృప్తి పరచడం అనేది కష్టమే, చాలా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత పార్టీ పదవికి వన్ని తేవడం, ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా అందరి మనలో కూడా పొందడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని నేను చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ, మరి మరొకసారి మరి అధ్యక్షులు కనకరాజు గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ